హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మనం పోరాడేది మనుషులతో కాదు, దురాత్మలతో, వాయుమండల అధిపతులతో. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఒకడే మన విరోధి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిగుదనా అని తిరుగుచున్నాడు. ఎవరిని ఏ ఎరేసి లాగాలా? అన్నాడు సంసోన్ని దేవుడు గర్భంలోనే ఏర్పరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు, ఆత్మతో నింపుకున్నాడు. శత్రువుల్ని జయించు బహుశూరుడుగా బలవీరుడుగా బ్రతుకుతుండగా ఆ సంసోనికి ఎర్రవేశాడు సాతాను. యుద్ధానికి పైన సంసోను ఒకతను చూచెను అని ఉందండి. ఏంటంటే సాతాను మన కళ్ళకు బైర్లుగా ముంచుతాడండి. సాతాను మనకి చూడకూడని చూపిస్తాడు, చూడవలసినవి చూడనివ్వడు. అంతే, ఎరేశాడు శరీరాశ, మోహపు చూపు. చాలు, దొరికిపోయావు సాతానికి. స్పష్టంగా చెప్పాడు ప్రభు, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు. అమ్మా, మీరు కూడా అక్కడ బైబిల్లో అక్కడక్కడ కొన్ని మార్పులు ఉంటాయి, మీరు చేర్చుకోవాలి. ఒక పురుషుని మోహపు చూపుతో చూచినది అప్పుడే తన హృదయంలో వ్యభిచారము చేస్తున్నావు. క్రియల్లో పాపం చూస్తాం కాదు, నీ ఆలోచనల్లోనే పాపం జయించడానికి దేవుడు శక్తినిచ్చాడు. నీకు ఆలోచన వచ్చినప్పుడే నీవు దాన్ని జయిస్తే క్రియల్లో పాపంలో పట్టబడేదాకా ఉండవండి. దేవరేశాడు నీకు. నేను ఇది వదిలిపెట్టలేకపోతున్నాను, ఇది మానలేకపోతున్నాను అని నీవు ఏదన్నా అంటున్నావంటే అది సాతాను నీ మీద ప్రయోగించిన తంత్రం. పతనమైపోయిందండి సంసోను జీవితం. బానిసైపోయాడు వేశ్యకి, బతుకు గిలిబిలి చేసేసుకున్నాడు. ఈరోజు చాలామంది దేవుడి చేత ఏర్పరచబడిన వారు అక్కడక్కడ స్టక్ అయిపోయి ఉన్నారండి. ఈ ఆవరణలోనే ఉండుంటారు. దేవుడు నిన్ను సేవకు పిలిచాడని తెలుసు, దేవుడు నిన్ను రక్షించాడు, ఒకప్పుడు నువ్వు చక్కగా ప్రార్థించావు. ఈ రోజున నీ జీవితం పతనమైపోయింది, విశ్వాసంలో దిగజారిపోయావు. దేవుడి నామానికి సిగ్గు కలిగింది నీ జీవితం ద్వారా. ఇప్పుడైనా పశ్చాత్తపడు, కనికరించే ప్రభు మనకున్నాడు. అపవాది తంత్రం, ఆశ పెడతాడు వాడిని ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఆ సర్వాంగ కవచం చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలోని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఆపద్దనమున మీరు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చి నిలబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి. బెల్ట్ చాలా ముఖ్యమండి. తప్పు చేసిన వాడు వంగిపోతూ ఉంటాడండి, స్ట్రైట్గా నిలబడలేడు, ముక్కుసూటిగా చూడలేడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేడు. తప్పు చేసిన వాళ్ళు తెలిసిపోతుంది, వాళ్ళు బలహీనలు అయిపోతారు. ఆ భయమే వాళ్ళని ఓడించేస్తుంది, పట్టించేస్తుంది. నీలో సత్యం ఉన్నప్పుడు సాతాను నీ జోలికి రాలేడు. అబద్ధం అనేది సాతాను సంబంధమైంది. అబద్ధానికి నీలో చోటిచ్చినప్పుడు అపవాదికి చోటిచ్చేసావు. అబద్ధం ఆడకుడి. మీరు ఆడిన అబద్ధమును దాయకండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ అబద్ధాన్ని ఒప్పుకోండి, లేకపోతే సాతాను మిమ్మల్ని లొంగ తీసుకుంటాడు. సత్యం అనే దట్టి యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను. క్రీస్తు మాట ప్రకారం బ్రతికేవాడు సత్యాన్ని ధరించిన వాడుగా ఉంటాడు. మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొనుడి, నీతి అను మైమరువు తొడుక్కొనుడి. నీ రొమ్ముకు నీతి ఏంటంటే, ఇక్కడ లంగ్స్ ఉన్నాయండి. తుపాకు గురిపెట్టేవాడు
గుండె ఉంది, గుండెకు గురి పెడతాడు వాడు. సాతాను కూడా ఎప్పుడు క్యాచ్ చేసేది ఏంటంటే, నీ చెయ్యో కాలో పట్టుకుంటే ఇడిపించుకోవచ్చు నువ్వు. నీ గుండెల్లో దూరతాడు వాడు, నీ హృదయంలో దూరతాడు వాడు. నీ హృదయంలో జరబడి మొత్తం క్యాపిటల్ సిటీ పట్టుకుంటే ఎలాగ పట్టణాన్ని పట్టుకుంటారో, ఒకడు హృదయంలో చోటు ఇచ్చినప్పుడు, దూరినప్పుడు సాతాను నీ మాటలు, నీ క్రియలు, నీ అవయవాలు, నీ ఆలోచనలు అన్నీ పాడైపోతాయండి. అందుకే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయంలో నుండి జీవజలధారలు ఊరును. కాబట్టి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తివైతే, నీవు ఆయన సొత్తుగా మారిపోయావు. రక్షణ అనే శిరస్త్రావణ ధరించండి. రక్షణ లేకుండా ఉన్నవారు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారేమో. మన పాపమును మనం ఒప్పుకున్న మరుక్షణంలో ఆయన రక్తంలో కడగబడుతున్నాం, ఆయన సొత్తుగా మార్చబడుతున్నాం. నా పాపాలు క్షమించబడ్డాయి, నా పేరు జీవగ్రంథంలో రాయబడింది, నేను రక్షించబడ్డాను అనే నమ్మకం లేనివారుంటే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అన్ని పరిస్థితుల్లో కూడా నా యేసయ్య ఉన్నాడు, నేను ఆయన బిడ్డను, ఆయనకు తెలియకుండా ఎవడు నాకు ఏ హాని చేయలేడు, నా దేవుడు నన్ను కంటి పాపను కాపాడినట్లు కాపాడుతున్నాడు అనే విశ్వాసం నీకుంటుంది. కాబట్టి అన్ని స్థితిగతుల్లో కూడా సమాధానంగా ఉండగలుగుతావు, అద్భుతాలను నీ జీవితంలో చూడగలుగుతావు. అది నిజమైన క్రైస్తవత్వం. అట్టి జీవితంలో దేవుడు మనకిచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు నన్ను విలువ పెట్టి కొన్నావు కదా, నీ సొత్తైన ప్రజగా చేసుకున్నావు కదా, నీవిచ్చు సర్వాంగ కవచముతో నన్ను నింపయ్యా. ఎవరెవరో ఇప్పటికే అపవాది చేతుల్లో పడి నలిగిపోతున్నారో, సాతాను తంత్రాలలో పడి నష్టపోయి ఉన్నారో, అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ కార్యములు బలముగా మా హృదయాలలో ఈ రాత్రి కొనసాగునట్లుగా దీవించి పంపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.